శ్రీ శరత్ గారికి, సెక్రటరీ గారు అయినటువంటి రవీంద్ర గారికి, మరియు ఫిల్మ్ డైరెక్టర్ సందీప్ గారికి, మా కొలీగ్ శ్రీనివాసరాజు గారికి, పీడీ గారికి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సన్, ఎందుకంటే వాళ్ళు చూసినట్టే మాకు చాలా ఇన్స్పిరేషన్ లాగా ఉంది, అజయ్ రెడ్డి గారికి. అంటే వీరి గురించి నాకు యాక్చువల్గా కొంత తెలుసు కానీ, బట్ మార్నింగ్ నాకు రామచంద్రరావు గారు అని స్టేట్ బ్యాంక్లో వర్క్ చేస్తుంటారు, వాళ్ళు ఫోన్ చేసి టోటల్గా వీరి ప్రొఫైల్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. నిజంగా ఇట్ ఈస్ అ వండర్. ఇలాంటి లీడర్స్ మీకు దొరకటం అనేది కూడా భగవంతుడి యొక్క ఆశీస్సులే. ఎందుకంటే ఇవాళ మోటివేట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తన కెరియర్ను పక్కన పెట్టేసేసి ఓన్లీ ఫర్ వాళ్ళు నమ్మినటువంటి సిద్ధాంతాన్ని, ప్రొఫెషన్ని, ఈ ఆటను నేను బాగా ఆడాలి, నా తర్వాత టీములు కూడా బాగా ఆడాలి అనే ఉద్దేశంతో నేషనల్ లెవెల్లో టీములు తయారు చేయడానికి అజయ్ రెడ్డి గారు ప్లస్ శరత్ గారు, రవీంద్ర గారు చేస్తున్నటువంటి కృషికి డెఫినెట్గా మనం అందరం కూడా థ్యాంక్స్ చెప్పాల్సి ఉంటుంది. సెకండ్ పాయింట్, గోకరాజు గంగరాజు గారి గురించి మీకు తెలియదు ఏం లేదు. ఆయన చాలా సేవా కార్యక్రమాల్లో చేస్తూనే ఉంటారు కంటిన్యూగా. దాంట్లో ఆయనకి ఇష్టమైనటువంటిది క్రికెట్. ఈ క్రికెట్ గ్రౌండ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి, సాయిల్ డంపింగ్ దగ్గర నుంచి, నెక్స్ట్ మొత్తం కూడా గ్రాస్ లేయింగ్ దగ్గర నుంచి అంతా కూడా వారి పర్యవేక్షణలో జరిగింది. సో అంత ఇంట్రెస్ట్ తీసుకొని ఆల్మోస్ట్ దీన్ని 3.5 feet హైట్లోకి గ్రౌండ్ తయారు చేయడం జరిగింది. సో ఒక విధంగా మేము ఇప్పుడు లాస్ట్ 4-5 years నుంచి అనేక రకమైన మ్యాచెస్కి మేము ఇవ్వడం జరిగింది. మా స్టూడెంట్స్, తర్వాత యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎంతోమంది ఆడారు. కానీ నిజంగా ఇవాళ మీరు ఆడటం మాకు కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను. సో ఈ గ్రౌండ్ మీరు వాడుకోండి. ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉన్నా సరే డెఫినెట్గా మేము మీకు సపోర్ట్ చేస్తాము. ఆల్వేస్ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ మనం మన నేషనల్ టీంలో మంచి ప్రైజెస్ రావాలని ఆశిస్తూ సెలవు చేసుకుంటాం. థ్యాంక్ యూ. ఓకే, ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయారండి. ఈ క్రికెట్ అసోసియేషన్ వెస్ట్ గోదావరి జిల్లాకి మన గంగరాజు గారు, మనం ఆర్టీసీ గారు ప్రెసిడెంట్. యాక్చువల్గా నేను సెక్రటరీని. ఒక టర్మ్ అయింది, రెండో టర్మ్ చిన్న ప్రాబ్లం వల్ల 3 month కంపెనీలో ఉంది. ఈ గ్రౌండ్ అంతా కూడా క్రికెట్ అసోసియేషన్ ఎప్పుడు ఫ్రీగా వాడుకుంటారు. ఒక్క ఖర్చు కూడా ఏసీ నుంచి మేము దీనికి స్పెండ్ చేయం. ఏసీఐ ఖర్చు కానీ గంగరాజు గారు సొంతంగా ఈ కాలేజీ ఖర్చు పెట్టింటారు. ఒక జిల్లాలో క్రికెట్ డెవలప్ అవ్వాలని ఆయన కోరిక మీద ఓన్గా తయారు చేశారు. మిషనరీ అంతా కూడా ఏఎంసీతో మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎటువంటి ఎంఓ లేకుండా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా వాళ్ళకి ఇచ్చి ఇక్కడ మేము జిల్లాలో క్రికెట్ డెవలప్ చేస్తున్నాం. గంగరాజు గారు అట్లా ఇంట్రెస్ట్ ఈ గ్రౌండ్ తయారు చేశారు. వాళ్ళు ఎవరైనా కండక్ట్ చేస్తూ ఉంటారు క్రికెట్ని. ఈసారి చిన్న రవీంద్ర గారు, మిస్టర్ అర్జున్ గారు మన ఇద్దరు మనం ఎందేశారు. మన ఇద్దరు వల్ల రిటైర్ అయిపోయారట. ఆయన మన ఇద్దరు వల్ల రిటైర్ అయిపోయారు, అది వాస్తవం. కానీ రిటైర్ అయిపోయిన తర్వాత టైర్డ్ మాత్రం మన ఇద్దరు వాళ్ళు అయిపోతారు. ఆయన అది మాత్రం ఇంకా వాస్తవం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆశ్రమ్ కాలేజ్ అదే మేము ప్రౌడ్గా ఫీల్ అయ్యేది ఏంటంటే కనుక ఈరోజు ప్రతి ఒక్క అంగుళాన్ని కూడా, ప్రతి ఒక్క గజాన్ని కూడా కమర్షియల్గా మార్చుకోవాలి అనేటువంటి దీంతో ఆలోచిస్తున్నటువంటి తరుణంలో ఈ యొక్క రాష్ట్రం నుంచి భారత క్రికెట్ అటు నార్మల్స్లో అందించడం కోసం గోకరాజు గంగరాజు గారు ఇంత పెద్ద ల్యాండ్ని, ఇది ఐ థింక్ మన హైవేకి పక్కనే ఉంది, ఇంత పెద్ద స్థలాన్ని ఈ క్రికెట్ కోసం ఇచ్చి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి క్రీడాకారులని నేను చూస్తూ ఉంటానుండేది. చిన్న చిన్న గ్రౌండ్స్ అనమాట. ఆ గ్రౌండ్స్లో పాపం పిల్లలు ఆ క్రికెట్ మీద ఉన్నటువంటి కసితో అక్కడే 4-5 టీమ్స్ ఆడుతూ ఉంటాయి ఉండేది, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టుకుని. బట్ ఈ క్రికెట్ గ్రౌండ్ని ఈ రోజుకి కూడా వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో రన్ చేస్తున్నటువంటి గోకరాజు గంగరాజు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సార్ యాక్చువల్గా గోకరాజు గంగరాజు గారు క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి, మాకు సంబంధించి, బ్లైండ్కి సంబంధించి లాస్ట్ 10 years కూడా అజయ్ని ఎంత ఎంకరేజ్ చేశారంటే అంత ఎంకరేజ్ చేశారు. నేనున్నాను, గో హెడ్ అని చెప్పేసి. ఎంఎస్కే గారు అండ్ గోకరాజు గంగరాజు గారు ఎంత కావాలంటే అంత హెల్ప్ చేశారు. రీసెంట్గా కూడా మేము ఎంఎస్కే అండ్ గోకరాజు గంగరాజు క్రికెట్ స్టేడియంలోనే మన నేషనల్ హైవే పక్కన ఉన్నటువంటి నంబూర్లో మా మ్యాచెస్ని కండక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చి మనకి ఫుడ్ అండ్ అకామిడేషను అండ్ గ్రౌండ్ ఈ 3 కూడా ప్రొవైడ్ చేసింది ఆశ్రమ్ మెడికల్ కాలేజీ తరఫున గోకరాజు గంగరాజు గారు.
ఈ యొక్క కార్యక్రమం మొత్తానికి మాకు పూర్తిగా హెల్ప్ చేసినటువంటి గౌరవ గోకరాజ్ గంగరాజ్ గారికి, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారికి, పీడీ గారికి మనందరి తరపున ఒకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మనం బిఫోర్ టాస్క్ వెళ్లే ముందు మన అతిథుల్ని ఫెలిసిటేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆంధ్ర అండ్ తెలంగాణ కెప్టెన్స్ దుర్గారావు అండ్ గగన్ వచ్చి గౌరవ మన ఈరోజు చీఫ్ గెస్ట్ గా వచ్చినటువంటి చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గౌరవ హనుమంతరావు గారికి బొకే ఫెలిసిటేట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. Once again, thank you so much, sir, for your support and encouragement to our visually challenged community. అలాగే సుదూర ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి మనని బ్లెస్ చేయడానికి రెడీగా ఉన్నటువంటి గౌరవ డైరెక్టర్ సందీప్ గారిని ఫెలిసిటేట్ చేయవలసిందిగా ఆంధ్ర అండ్ తెలంగాణ కెప్టెన్స్ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ సార్. మా మీద ఉన్నటువంటి ప్రత్యేక అభిమానంతో సుదూర ప్రాంతం ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మనం ఈ గ్రౌండ్ ని మన కోసం అంతా రెడీ చేసి ఇచ్చేసినటువంటి గౌరవ పీడీ గారిని ఫెలిసిటేట్ చేయవలసిందిగా ఆంధ్ర అండ్ తెలంగాణ కెప్టెన్స్ రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే థ్యాంక్ యూ సో మచ్ పీడీ సార్. ఈ 3 రోజులు కూడా మీ యొక్క కోఆపరేషన్తో దిగ్విజయంగా ఈ మ్యాచెస్ని కొనసాగిస్తామని తెలియజేస్తూ ఇప్పుడు మనకి మార్గదర్శిగా ఉంటూ సుప్రీంకోర్టు అడ్వకేట్ అయినప్పటికీ కూడా మనని గైడ్ చేస్తూ మనలో ఒకరిగా ఉంటూ మనకి ఈ క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ డెవలప్ అవడానికి ఆంధ్రప్రదేశ్లో వేరియస్ మ్యాచెస్ కండక్ట్ చేయడానికి ఇక్కడ ఒక స్పెషల్ ఇదేంటంటే సార్ రీసెంట్ గా జరిగినటువంటి నాగేష్ ట్రోఫీ